నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. వివిధ క్రీడా విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చి యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్న వారిని మీ ముందుకు తీసుకొస్తోంది టీసాట్. ఇందులో భాగంగా ఈరోజు నాతో ఉన్నారు ఏషియన్ అండర్-14 టెన్నిస్ సింగిల్స్ ఛాంపియన్ అవడమే కాదు, ఒకే సంవత్సరంలో డబుల్స్ లో కూడా టైటిల్ గెలిచిన మన తెలంగాణ అమ్మాయి శాన్వి రెడ్డి. తనతో పాటుగా ఉన్నారు వాళ్ళ నాన్నగారు చైతన్య రెడ్డి. శాన్వితో మాట్లాడి స్పోర్ట్స్లో మెయిన్గా టెన్నిస్లోకి రావాలి అనుకునే వాళ్ళు, మీకేమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో శాన్వి. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా నువ్వు సాధించిన ఘనతకి కంగ్రాచులేషన్స్. ఈ నీ జర్నీకి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా, నువ్వు చూస్తే అండర్-14 అంటే టీన్లోకి ఎంటర్ అయిన టీనేజ్ గర్ల్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నావు. ఏ స్కూల్లో? పల్లవి మోడల్ స్కూల్, గండిపేటలో చదువుతున్నావు. ఓకే. చైతన్య రెడ్డి గారు, మీరు చెప్పండి, మీ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోనే ఉండేవారా లేదా పాప కోసం హైదరాబాద్కి వచ్చారా? మేము ప్రాపర్ వచ్చేసి వనపర్తి డిస్టిక్ యొక్క చిమ్మన్గుంటపల్లి అని ఒక విలేజ్ మాది ప్రాపర్. పిల్లలు పుట్టే టైంకు ఎడ్యుకేషన్ బాగుంటుందని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఫస్ట్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు హైత్ నగర్లో ఉండేవారము. హైత్ నగర్లోనే టెన్నిస్ స్టార్ట్ చేసాము. తన టెన్నిస్ మంచిగా ఆడుతుంది, గేమ్ మంచిగా ఉన్నప్పుడు సానియా మిర్జా వాళ్ళ ఫాదర్ తనను చూసి, తను మంచిగా ఆడుతుంది, తనను మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు హైత్ నగర్లో ఉంటే వీలు కాదు, మా అకాడమీ దగ్గరికి మారండి, మేము తనను ప్రాక్టీస్ చేపిస్తాము, వీల్ ట్రైన్ అంటే మళ్ళీ నేను ఇల్లు హైత్ నగర్లో వదిలేసి ఇప్పుడు టీఎస్పీఏ అప్పా జంక్షన్ దగ్గరికి మారి తనను సానియా మిర్జా అకాడమీలో జాయిన్ చేశాం. అప్పటి నుంచి తన గేమ్లో ఈ 1 yearలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఆమె సక్సెస్ఫుల్ కూడా అయ్యింది. అది క్రెడిట్ గోస్ టు దెమ్ అండ్ హర్ హార్డ్ వర్క్. శాన్వి, ఎందుకు స్పోర్ట్స్లోకి రావాలనిపించింది? చిన్నప్పటి నుంచి నీకు ఈ ఆట వైపు రావాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, లేదా ఎవరైనా చూసినప్పుడు రావాలని అనిపించిందా? నేను అరౌండ్ ఒక 4 years ఉన్నప్పుడు డాడీ యాక్చువల్గా ఒక సానియా మిర్జా ఫ్యాన్స్, నన్ను అప్పుడు టెన్నిస్లో జాయిన్ చేశాడు. కాకపోతే బ్రేక్ వచ్చినందువల్ల నేను మళ్ళీ 11 yearsకి స్టార్ట్ చేశాము. అప్పుడు నాకు తెలిసింది కాబట్టి నా ఓన్ ఇంట్రెస్ట్తో ప్రొఫెషనల్కి వెళ్ళాము. ఓకే. అంటే నువ్వు ఎక్కడైనా ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యావా? సానియా మిర్జా. ఇప్పుడు సానియా మిర్జా అకాడమీలో నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావు. బిఫోర్ దాట్ నీకు ఏమైనా ఎక్కడైనా పిక్చర్ చూసి కానీ, లేదంటే ఈ ఆట టీవీలో చూసినప్పుడు కానీ, ఎవరైనా గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ టీవీలో అంటే నేను జరిగే గ్రాండ్ స్లామ్స్ మాత్రమే చూస్తాను, లైక్ ఫ్రెంచ్ ఓపెన్, రాయల్ గ్యారోస్, ఇటాలియన్ ఓపెన్, వింబుల్డన్. వాటిలో నా ఫేవరెట్ ప్లేయర్స్ అంటే జాకోవిచ్, నడాల్. ఓకే. ఇక్కడ మన వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? వాళ్ళ ఆట ఎప్పుడైనా గమనించావా? యా, అప్పుడప్పుడు లైక్ రోహన్ బొపన్న, అంకిత రైనా. ఏం ట్రిక్స్ నేర్చుకున్నావు రోహన్ బొపన్న ఆట చూసి? అతని మూమెంట్ బాగుంటుంది. ఓకే, రైట్. మీరు సానియా మిర్జా గారి దగ్గరికి జాయిన్ చేసిన తర్వాత అంతకు ముందు పాపలో ఎలాంటి చేంజ్ వచ్చింది ఆటలో? ఫస్ట్ తనకు కొంచెము బయట అకాడమీస్ కంగారు ఉండే. ఇప్పుడు సానియా మిర్జా వచ్చిన తర్వాత కొంచెం ప్రొఫెషనల్ బిహేవియర్, కామ్నెస్, ప్రొఫెషనల్గా తను ప్లే చేస్తుంది. ఇంతకుముందు కొంచెం కంగారులో తనంతకు తనే పాయింట్స్ అపోనెంట్కి ఇచ్చేది. ఇప్పుడు వచ్చేసి తను ఆ వీక్నెసెస్ను ఓవర్కమ్ అవుతుంది. ఇన్ 2 or 3 years ద రిజల్ట్ విల్ బి వెరీ వెరీ గుడ్. ఇంకా మంచిగా అవుతుంది తను. ఫస్ట్ ఏ ఏజ్లో నీ ఆటను ప్రారంభించావు? ఏ ఏజ్లో నువ్వు వెళ్ళి ఆడటం జరిగింది? ఏజ్ అంటే అరౌండ్ 12 years. 12 years. ఓకే. 12 yearsకి మేము ఐటా స్టార్ట్ చేసాం, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్. ఎక్కడ ఆడారు ఫస్ట్ గేమ్? ఫస్ట్ మ్యాచ్ సానియా మిర్జానే, సానియా మిర్జా టెన్నిస్ అకాడమీ పోయినవాడు. అక్కడికి ఆవిడ వచ్చారా ఆ మ్యాచ్కి? లేదు, ఐ మీన్ టోర్నమెంట్స్ అకాడమీలో కండక్ట్ చేస్తారు. ఓకే. ఎవరు ఉంటారు, ఎవరు జడ్జ్ చేస్తారు? నీ ఆట అప్పుడు ఏ విధంగా ఉండింది? ఆట మిస్టేక్స్ అవన్నీ మమ్మీ డాడీయే కోచ్కి చెప్తారు, కోచ్ ఆ కరెక్షన్స్ చూసుకుంటారు.
ఓకే, 11 yearsకి ఆడటం జరిగింది కదా, మరి స్కూలింగ్ ఇదంతా కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తావు? అది సింపుల్. స్కూల్కి వెళ్ళి లీవ్ తీసుకుంటాం, లీవ్ లెటర్ అప్లై చేసి టోర్నమెంట్ ఉన్నప్పుడు లీవ్ తీసుకుంటాము. అండ్ తర్వాత స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళినప్పుడు మిగతా ఉన్న ఇన్కంప్లీట్ మొత్తం తీసుకొని కంప్లీట్ చేసుకోవాలి. కష్టం అవుతుందా అప్పుడు? ఇప్పుడు రెగ్యులర్ స్కూల్కి వెళ్ళే స్టూడెంట్కి నీలాగా ఇన్కంప్లీట్ ఉన్న నోట్స్ రాసుకుని మళ్ళీ తర్వాత నోట్స్ ఫాలో అయ్యే పిల్లలకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, నీకేమైనా అనిపించిందా? నేను మమ్మీని అడిగితే మమ్మీ క్లారిఫై చేస్తుంది అక్క. ఓన్లీ మమ్మీ ఇస్ ద టీచరా, లేదా మీ స్కూల్ టీచర్స్ని కూడా నువ్వు ఫాలో అవుతావా, ప్రైవేట్ క్లాసెస్ ఏమన్నా పెట్టుకొని? ఎలా ఉంది నీ అకాడమిక్ ఇయర్లో నీ స్కోర్ ఏ విధంగా ఉంది? 8th క్లాస్ వరకు 93 వచ్చింది, మొన్న 9thలో 75 వచ్చింది. అందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏ విధంగా క్లియర్ చేస్తున్నావు? థరోగా ఉన్నావా? ఓకే, రైట్. మీ పాపని ఫీల్డ్లోకి తీసుకురావాలని ఎందుకు అనిపించింది అసలు? మామూలుగా ఇప్పుడు చాలామందిని పిల్లల్ని చూస్తున్నాం, అందరూ మొబైల్స్కు గేమింగ్కు అడిక్ట్ అవుతున్నారు. సో ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, ప్లస్ ఓన్లీ చదువు అనేది అందరూ చదువుతున్నారు, కొంచెం డిఫరెంట్ అప్రోచ్లో వెళ్దామని స్పోర్ట్స్కి అనుకున్నాము. టీమ్ గేమ్స్ అయితే కొంచెము ఆ సెలెక్షన్ ఆ ప్రాసెస్ అవన్నీ అర్థం కాలేదు నాకు. ఇండివిజువల్ గేమ్ అయితే వీళ్ళ టాలెంట్ ఉంటే వీళ్ళు ముందరికి వెళ్తారని ఇండివిజువల్ గేమ్లో ఇది బెస్ట్ అనిపించింది. ప్లస్ మనకి హైదరాబాద్ ప్లేయర్స్ పివి సింధు గారు ఇప్పుడు వచ్చారు. సపోజ్ నేను ఒక 3-4 years లేటర్ స్టార్ట్ చేసింటే బ్యాడ్మింటన్కి వెళ్ళేవాడినేమో. ఆ టైంలో సానియా మిర్జానే కనిపించింది మాకు ఐడియల్, కాబట్టి టెన్నిస్కి వెళ్ళాము. సో పాప కూడా టెన్నిస్ని లైక్ చేసింది. సో వి కంటిన్యూ. మీరేం చేస్తారు అసలు? నాది బిజినెస్, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాను నేను. మీకు స్పోర్ట్స్లో మీకు ఏమైనా అనుభవం ఉందా? చిన్నప్పుడు క్రికెట్ ఆడింది అంతే అమ్మా, ఇంకా వేరే ఏం లేదు. ఓకే, అంటే తన ఇంట్రెస్ట్ చూసి మీరు తీసుకొచ్చారా, లేదు మీ పాపను కూడా ఆ విధంగా చూసుకోవాలని తీసుకొచ్చారా? ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఫిట్నెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కోసం స్టార్ట్ చేశాము. తన ఇంప్రూవ్మెంట్ చూసి ప్రొఫెషనల్గా వెళ్దామని డిసైడ్ ప్రొఫెషనల్గా వెళ్తున్నాం. ఇప్పుడు సాధారణంగా అమ్మాయిల్ని తీసుకురావాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు కదా, అలా మీకు ఏమైనా అనిపించిందా? భయాలు ఉంటాయి, కానీ మనం ప్రోత్సహించాలి కదమ్మా, మన పిల్లల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. ప్లస్ ఇండివిజువల్ స్పోర్ట్స్లో మన పర్సనల్ కేర్ ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, ఇప్పుడు చదువు మళ్ళీ ఈ స్పోర్ట్స్ ఇవి రెండు మేనేజ్ చేస్తుందా లేదా అని అట్లాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నావా మీకు? ఆ క్రెడిట్ అంతా వాళ్ళ మదర్కే పోతుందమ్మా. వాళ్ళ మదర్ MCA గ్రాడ్యుయేట్, వీళ్ళ కోసం తను ఏ జాబ్ చేయకుండా 100% వీళ్ళకే డెడికేట్ అయిపోయి ఆల్మోస్ట్ 24 hours వీళ్ళెంబడే ఉంటుంది. మొత్తం వీళ్ళ సబ్జెక్ట్స్ కూడా తనకే వచ్చు, తనే చెప్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. బాబు ఏం చేస్తుంటాడు? బాబు 8th class, తను కూడా టెన్నిస్ ప్లేయర్, జూనియర్ అండర్ 12 ప్లేయర్. ఓకే, వీళ్ళ ఫిట్నెస్ గురించి చెప్పండి. పాప ఫిట్నెస్ ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది? వాళ్ళ డే వచ్చేసి మనకన్నా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 5 గంటలకు వాళ్ళు వేస్తారు, 6 o'clock కల్లా అకాడమీకి వెళ్తారు. ఆల్మోస్ట్ 10 o'clock వరకు అకాడమీలో ఉంటారు. 6 to 7 ఫిట్నెస్, 7 to 10 టెన్నిస్ ఆడతారు. అకాడమీలోనే తయారయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్తారు. స్కూల్ నుంచి 3:30కి అలా పిక్ చేసుకొని ఇంటికి వస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళ డే 5 to 9 o'clock చాలా ప్యాక్డ్ ఉంటుంది. సో వాళ్ళు అలవాటు అయిపోయారమ్మా ఫిట్నెస్కు దానిన్నింటికి. అంటే పిల్లలు ఏ వయసులో ఉన్నప్పుడు మీరు హైదరాబాద్కి రావడం జరిగింది? మెయిన్గా వాళ్ళ చదువు గురించే హైదరాబాద్కి వచ్చారా, లేదు ఇలాంటి వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళని ఇటువైపు మళ్ళించాలని వచ్చారా? లేదు, పిల్లలు పుట్టక ముందుకే మేము హైదరాబాద్ వచ్చాము, అంటే ఫర్దర్ డెవలప్మెంట్ కోసం వచ్చాము. అంటే మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ హయత్ నగర్లో ఉండేది. టెన్నిస్ కోసం మేము హయత్ నగర్కి వెళ్ళి అప్పా జంక్షన్ మారాం, ఎందుకంటే సానియా మిర్జా అకాడమీ దగ్గర అవుతుంది అని. ఓకే, ఆ అకాడమీలో వసతులు ఏ విధంగా ఉన్నాయి? ఆల్మోస్ట్ ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అమ్మా. మన ఇండియాలో ఉన్న టాప్ అకాడమీస్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. ఓకే, నువ్వు చెప్పు, మీ ఫ్రెండ్స్ అక్కడ ఏ విధంగా ఉంటారు, నీ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుంది? మీ ఫాదర్ చెప్పారు చాలా ఎర్లీగా లేచి నువ్వు ప్రాక్టీస్, నీ ఫిట్నెస్ అంతా స్టార్ట్ చేస్తావని. నీ డే ఎలా స్టార్ట్ చేస్తావో చెప్పు. 6 to 7 ఫిట్నెస్ ఉంటుంది, 7 నుంచి కోచింగ్ స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ అందరూ వేరే దగ్గర ఫిట్నెస్ తీసుకుంటారు, వాళ్ళు 1-to-1 తీసుకుంటారు, కాకపోతే మేము SMTలోనే తీసుకుంటాము. 6 to 7 7కి సెషన్ స్టార్ట్ అయ్యింది.
7 to 8 o'clock వరకు వాళ్ళు మా కరెక్షన్స్ చూసుకుంటారు. తర్వాత మాకు పాయింట్స్, ర్యాలీస్ అవి ఆడిపిస్తూ ఉంటారు. ఓకే, నీకు డబుల్స్ అంటే ఇష్టమా లేదంటే సింగిల్స్ ఆడటం ఇష్టమా? డబుల్స్లో కూడా నువ్వు మెడల్ కొట్టినట్టున్నావు కదా, ఎలా అనిపించింది అప్పుడు? ఐ వాజ్ వెరీ హ్యాపీ. మీ కోచ్ గురించి చెప్పు. మీ కోచ్ ఎవరు, ఏ విధంగా ట్రైన్ చేస్తూ ఉంటారు? మా చీఫ్ కోచ్ వచ్చేసి అత్తర్ సార్. అతను మా సీనియర్స్ని తీసుకుంటాడు యాక్చువల్గా. బట్ ఎవ్రీ సాటర్డే, సండే, ఫ్రైడే అలాంటి ఫ్రీ టైం, ఎక్కువ టైం ఉన్నప్పుడు మమ్మల్ని మా సీనియర్స్తో కలిపి ఆడిస్తారు. మా అదర్ కోచెస్ వచ్చేసి హర్ష సార్, అంజన్ సార్, ఇంకా రామ్ సార్. వాళ్ళు మా కరెక్షన్స్ చూసుకుంటారు. అండ్ మేము ఆడేటప్పుడు మా వెనకాల ఉండి మేము ఏం మిస్టేక్ చేస్తున్నారో చెప్తారు. ఓకే, డైట్ ఏ విధమైన డైట్ ఫాలో అవుతారు? మామ్ మీ టీచర్ అయిపోయారు, డైట్ కూడా తనే అన్ని డిజైన్ చేస్తారా లేదా మీ కోచ్ చెప్తారా ఆవిడకి ఇది పెట్టాలి, ఇది చేయాలి అని? లేదు, మదర్ అమ్మ పెట్టినవన్నీ తింటావా, మారం చేస్తావా? తింటా. మారం చేస్తావా? అది అర్థమైపోతుంది నీ నవ్వులోనే. ఎలా ఉంటుందండి వీళ్ళ ఫిట్నెస్కి సంబంధించి డైట్ ఏమని చెప్తారు? వాళ్ళు ఏమైనా గైడ్ చేస్తారా లేదా వీళ్ళ మధ్య చూసుకుంటారా? లేదు, మేము డైటీషియన్ దగ్గర సలహా తీసుకొని కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైట్ ఇస్తాము. ఆల్మోస్ట్ వీక్లీ నాన్ వెజ్ తింటుంది కాబట్టి వీక్లీ 4 days నాన్ వెజ్ ఉంటుంది. డైలీ 3 eggs, దాదాపు 1/2 liter మిల్క్, ప్రోటీన్ డైట్ ఇస్తాం, మంచి హెల్తీ డైట్ ఇస్తాం. ఓకే, కోచ్ ఎలాంటి మెలకువలు చెప్తారు మీకు? ఇంట్లో ప్రాక్టీస్కి సంబంధించి ఏమైనా వాళ్ళు అక్కడ మీతో మాట్లాడటం జరుగుతుందా పేరెంట్స్తో? వాళ్ళకు ఏంటంటే ఒక సెషన్ అయిపోయినాక ఈవినింగ్ కూల్ డౌన్ కోసం స్విమ్మింగ్ తీసుకెళ్ళాలి. అలాగే కొంచెం రిక్రియేషన్ కోసం వేరే బాస్కెట్బాల్ అలా ఆడిస్తే మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుంది అలా చెప్తారు. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు కానీ వాళ్ళు చెయ్యరు. ఫస్ట్గా తినేది అదే కదా. రైట్, ఎప్పుడైనా ఆట గెలుస్తాను అని వెళ్ళి ఆ ఆటలో నువ్వు గెలవకుండా వచ్చేసిన సందర్భం ఉందా? యా, ఉంది, కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయా? ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి అది సడన్గా నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆడి ఓడిపోవడం. ఇలా ఎన్ని మ్యాచెస్ అయ్యాయి? ఒక 2-3 అయ్యాయి. అప్పుడు అనిపిస్తుందా అరే నా ఓవర్ కాన్ఫిడెన్సే నన్ను ఇక్కడ కిల్ చేసింది అనుకుంటావా? లేదా మీ కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మెలకువలు ఇక్కడ నేను ప్లే చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయ్యాను అనుకుంటావా? రెండు ఉంటాయా? రెండు వస్తాయి. ఓకే, ఏది మిస్ అయినా పొద్ది. ఎలాంటి ట్రిక్స్ చెప్తారు మీ కోచ్? ఆపోనెంట్ని స్ట్రాటజికల్గా ప్లాన్ చేసి పాయింట్ ఎలా గెలవాలి అండ్ నువ్వు ఎక్కడికి పోతే ఎలా పొజిషన్ తీసుకొని షాట్ కొట్టాలి అలా. ఇప్పుడు కొత్తగా వస్తుంటారు కదా, మీ జూనియర్స్ వస్తారు కదా, ఎలా స్టార్ట్ చేస్తారు వాళ్ళకి? వాళ్ళకి గ్రిప్స్తో ఫస్ట్ బాల్ పక్కనే నించొని బాల్ వేస్తూ ఫీడింగ్ వేసి నేర్పిస్తారు. స్వింగ్, గ్రిప్ అవన్నీ. నీకు అవన్నీ కొంచెం కష్టం ఏమైనా అనిపించాయా నువ్వు ఇది స్టార్ట్ చేసిన కొత్తలో? యాక్చువల్గా అయితే నేను చిన్నప్పుడే స్టార్ట్ చేశా కాబట్టి అది ఫ్రీ హ్యాండ్ మూమెంట్లా అలవాటు అయిపోయింది, మజిల్ మెమరీ. ఓకే, మజిల్ పెయిన్స్ రావడం, ఇంజరీస్ అవ్వడం కూడా ఈ గేమ్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా అలా అనిపించిందా? నీకు అయిందా? నాకు ఒక 2022 అనుకుంటా, అప్పుడు నాకు నీ ఇంజరీ అయింది సర్వీస్ వల్ల. సో కొంచెం లైట్గా ఒక 2 months వరకు ఆడలేదు. యంగర్ వన్ కదా బ్రదర్ నీకు, తను ఎలా ఆడుతుంటారు? తను బాగా ఆడతాడా, నువ్వు బాగా ఆడతావా? ఎల్డర్ కాబట్టి నేనే కొంచెం నేర్పిస్తూ ఉంటావా ఏ విధంగా ఆడాలి ఏంటి అని? లేదు. తను ఎక్కడ నేర్చుకుంటున్నాడు? సేమ్ అకాడమీ. ఓకే, మీ అబ్బాయిని కూడా ఇందులోకి తీసుకొచ్చేసారా? అంటే తను ఆట తీరు చూసి తను ఇన్స్పైర్ అయ్యి వచ్చాడా, లేదు తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? తను అలానే గ్రౌండ్కి ఇద్దరిని కలిసి తీసుకెళ్తుంటే కాబట్టి తను కూడా దాంట్లో ఇంట్రెస్ట్, తనంతకు తనే ఆడతానని కోచ్లను సతాయించి తనే ఫస్ట్ స్టార్ట్ చేశాడు. సో హీఈస్ డూయింగ్ వెల్. ఓకే, క్లే అండ్ హార్డ్ కోర్ట్స్కి సంబంధించి ఏం చెప్తావు? ఏ విధంగా ఉంటాయి కోర్ట్స్, గ్రౌండ్ అంతా కూడా? హార్డ్ కోర్ట్స్ నాకు ఎక్కువ ఫెమిలియర్గా అనిపిస్తాయి బికాజ్ నేను ఎక్కువ అందులోనే ప్రాక్టీస్ చేస్తాను. అండ్ అక్కడ లెగ్ మూమెంట్ కానీ బాల్ని గెస్ చేయడం కానీ నాకు ఈజీగా ఉంటుంది.
అండ్ క్లే కోర్ట్స్ వచ్చేసి అది సర్ఫేస్ కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది కాబట్టి బాల్ గెస్ చేయడం కొంచెం కష్టం. ప్లస్ అది మట్టి కదా, సో కాలు స్కిడ్ అవుతూ ఉంటాయి. బాడీ బ్యాలెన్స్ చాలా అవసరం. అసలు కోర్ట్స్కి సంబంధించి చెప్పు, ఎలాంటి కోర్ట్ ఉంటుంది, ఎక్కడ ఆడితే ఈజీగా ఉంటుంది? హార్డ్ కోర్ట్స్ ఈజీగా ఉంటాయి. ఓకే. కోర్ట్స్ అంటే వాటి మెజర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి, వెనకాల స్పేస్ ఎక్కువ ఉంటే ఈజీగా ఉంటుంది ఆడడానికి. ఇంకా మీ కోచ్ ఏం చెప్తారు, వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి? ఇప్పుడు మీరు నేర్చుకునే దగ్గర ఒక విధంగా ఉంటుంది, మీరు వెళ్ళిన చోట ఒకవేళ మీరు మీ అంచనానికి మించి కానీ లేదంటే మీరు అనుకున్న దానికి డిఫరెంట్గా ఒకవేళ అక్కడ ఉందనుకోండి, అక్కడ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి ట్రిక్స్ ప్లే చేసి మీరు గెలుస్తారు? కోచ్ అన్నీ ఒకటేలాగా ఉంటాయి. ఓకే. ఆపోనెంట్ ని బట్టి స్ట్రాటజీ మారుస్తూ ఆడాలి. సో ఎలా మారుస్తావు నువ్వు? పర్టికులర్గా వాళ్ళ ఏం చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఎలా ఆడుతుంటారు అపోనెంట్స్, ఎలా ఆడతారు, నువ్వెలా ఆడుతూ ఉంటావు? ఎలా నువ్వు వాళ్ళ ఆట తీరుని నువ్వు ముందే గెస్ చేస్తావా? లేదు, ఐ మీన్ ఒక 2-3 పాయింట్స్ పడుతుంది చూసి కొంచెం అబ్జర్వ్ చేశాక. ఓకే. బిఫోర్ గోయింగ్ టు మ్యాచ్, అందులోకి ఇంకా నువ్వు వెళ్ళబోతున్నావు అనుకున్నప్పుడు ఆ 2-3 minutes ముందుగా నువ్వేమైనా మెడిటేట్ చేసుకోవడం కానీ, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవడం కానీ, కామ్ డౌన్ అవ్వడం కానీ చేస్తూ ఉంటావా? జస్ట్ రిలాక్స్ అయ్యి ఒక డీప్ బ్రీత్ తీసుకొని నాకు నేను ఇది చేయగలను అని అనుకొని వెళ్ళడం అంతే. దానికి సంబంధించి మీ మదర్ ఏం చెప్తారు, మీ కోచ్ ఏం చెప్తారు బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు ఇన్ టు ద కోర్ట్? మ్యాచ్ పోయే ముందు ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా జస్ట్ వార్మప్ చేసి బాడీ కొంచెం వార్మప్ అయ్యాక కూర్చొని రిలాక్స్ అయ్యాక మ్యాచ్కి వెళ్ళమని చెప్తారు. ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది మీ వార్మప్ అంతా? మా ఫిట్నెస్ కోచ్ చూసుకుంటారు. అసలు డైలీ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ రన్నింగ్, స్కిప్పింగ్, టెరాబ్యాండ్ ఉంటుంది, దాని తర్వాత ఫిట్నెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఫిట్నెస్ అయిపోయాక మళ్ళీ టెన్నిస్ ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్లు ఆడావు, ఎక్కడెక్కడ ఆడావు? మ్యాచెస్ వచ్చేసి ఒక అరౌండ్ 300 అయి ఉంటాయి. స్టేట్స్ బెంగళూరు, చెన్నై, ఔరంగాబాద్, రాయ్పూర్ అండ్ నేపాల్, బంగ్లాదేశ్ చాలానే తిరిగాం. నేపాల్ ఇస్ ద కంట్రీ. సరే, ఇన్ని ప్లేసెస్లో ఆడావు కదా, ఎక్కడ నీకు చాలా నచ్చింది ప్లేస్? నేపాల్. యాక్చువల్లీ నాకు అక్కడ ఆ వెదర్ నచ్చింది, ప్లస్ అక్కడ నాకు కోచ్ కూడా నచ్చాయి. ఓకే. కోచ్ కూడా నచ్చారా? కోచ్ నచ్చాయి. వాళ్ళు అక్కడ ఆడుతున్నప్పుడు నిన్ను ఏమైనా మోటివేట్ చేశారా? వాళ్ళు ఏమైనా ట్రిక్స్ చెప్పారా? నువ్వు నేర్చుకున్నావా? లేదు, నేను అక్కడికి టోర్నమెంట్కి వెళ్ళాను. ఓకే. అక్కడ ఏ విధంగా ఉండింది, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అక్కడ లైక్ ఎక్కడ చూసినా టెంపుల్సే ఉంటాయి, బట్ ఆడ కోచ్ నాకు నచ్చాయి. ఐ మీన్ వాటికి వెనకాల స్పేస్ బాగుంది, రెండు కోచ్కి నడుమధ్యలో కూడా గ్యాప్ ఎక్కువ ఉంది. ఓకే. అండ్ కోర్ట్ కొంచెము స్మూత్గా ఉంది సర్ఫేస్. 300 మ్యాచ్లు ఆడావంటే ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మ్యాచ్ నేను ఓడిపోయాను. ఆబ్వియస్లీ ఓడిపోయినా పర్లేదు, నీకు అనిపిస్తుంది కదా అందులోకి వెళ్ళిన తర్వాత ఈ ఆటలో కిక్ ఉంది, లేదంటే నేను ఇంకా ఆడాలి, నేర్చుకోవాలి, లేదంటే నో ఐ కాంట్ అని చెప్పేసి గివప్ చేసేసే వాళ్ళు కొందరు ఉంటారు, డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇలా చాలా రకాల ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కదా. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకొని వచ్చి గెలవాలి అని. ఎక్కడ ఆడావు మొదటి మ్యాచ్? మొదటి మ్యాచ్ లియో టెన్నిస్ అకాడమీ, అది హైదరాబాద్లోనా? యా. ఓకే. మొదటి మ్యాచ్కి మీ అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మొదటి మ్యాచ్ అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ వెళ్ళాం, కానీ అసలు అంటే ఫస్ట్ మనం బేసిక్ అకాడమీలో ఉంటుంది, తనకు ఏం చేస్తుందో కూడా అర్థం కాలేదు. వేరే పిల్లలందరూ చాలా నేర్చుకున్నారు, తనకి ఏమి రాలేదు అని అప్పుడు అర్థమైంది నాకు. సో వీ హ్యావ్ టు చేంజ్ టు బెటర్ అకాడమీ అని డిసైడ్ అయ్యి మళ్ళీ రోజే అక్కడ బంద్ చేసి వేరే అకాడమీకి మారిపోయాం బెటర్. సో మారినప్పటి నుంచి తనకు ఒక ప్రొఫెషనల్ బిహేవియర్, అంటే ఫస్ట్ పోయిన రోజు తనకు పాయింట్స్ ఏంటి అని కూడా తెలియదు పాపం. నాకు అనిపించింది ఏం తెలియకుండా తీసుకొచ్చానే పాపను అని చెప్పి నేనే ఫీల్ అయ్యాను. తనకి ఏమీ తెలియదు, తీసుకొచ్చామని. తర్వాత బెటర్ అకాడమీకి వెళ్ళాం, షీ లర్న్డ్ అండ్ నౌ ఇట్స్ ఓకే.
ఓకే, అంటే ఫస్ట్ మ్యాచ్ తర్వాత అక్కడ మీరు గెలవలేదు, ఫెయిల్యూర్, ఫస్ట్ స్టెప్పే ఫెయిల్యూర్ కదా. తను ఏమని చెప్పింది మీకు, మీరు తనని ఎలా బూస్టప్ చేశారు? యాక్చువల్లీ నీకు ఏమీ రాదు, ఇక తనకి ఇంకా ఏబిసిడీలు రాదు కదా, నెక్స్ట్ వీ విల్ గో. ఓకే, సో బెటర్ నెక్స్ట్ ప్రిపేర్డ్ అయ్యి వద్దాం అనుకున్నాం. ఒక 6 months బ్రేక్ తీసుకొని బెటర్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చాం. నెక్స్ట్ మ్యాచ్ తను విన్ అయింది. ఆ సందర్భంలో కోచ్ కూడా వీళ్ళని బూస్టప్ చేస్తుంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు కదా. అంటే మీ అమ్మాయి ఆడగలుగుతుంది, లేదు తనలో ఇంత సత్తా ఉంది అని వాళ్ళు ఏమైనా గ్రహించారా? గురువులు బాగా గ్రహిస్తారు, వాళ్ళు ఏం చెప్పారు? టెన్నిస్లో కోచెస్ వాళ్ళు నేర్పిస్తారు, మ్యాచెస్ అన్నీ మనం పేరెంట్సే చూసుకోవాలి. వాళ్ళు నేర్పించే వరకే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. వన్స్ మనం ప్రొఫెషనల్ అకాడమీస్కి వచ్చినాకనే కోచెస్ బాధ్యత ఎక్కువ ఉంటుంది. సాన్వి, నేషనల్ ఇంటర్నేషనల్ 300 మ్యాచ్లు నువ్వు ఆడావు కాబట్టి ఎక్కడ నీకు ఆట ఈజీగా అనిపించింది? ఎలాంటి వెదర్ నీకు సపోర్ట్ చేసింది? ఎలాంటి వెదర్ నువ్వు కష్టపడ్డావు? హ్యూమిడ్ వెదర్ ఎక్కువ కష్టంగా ఉంటుంది, బికాజ్ అది హ్యూమిడ్గా ఉంటుంది, హీట్ ఎక్కువ, డిహైడ్రేషన్ ఉంటుంది, అది ఎక్కువ కష్టంగా ఉంటుంది. విండీ అండ్ కూల్ క్లైమేట్ ఈజీగా ఉంటుంది అడాప్ట్ కావడానికి. ఓకే, ఇప్పుడు ఇన్ని ప్లేసెస్లో వెళ్ళావు కదా, అక్కడ నువ్వు వాళ్ళని చూసి ఏమైనా నేర్చుకున్నావా మిగతా ఒపోనెంట్స్తో? యా, వాళ్ళ బిహేవియర్ కానీ, కోర్ట్లో వాళ్ళు ఆడే విధానము, వాళ్ళ కన్సిస్టెన్సీ అండ్ వాళ్ళు బయట బిహేవ్ చేసే బాడీ లాంగ్వేజ్. ఇక్కడ మన వాళ్ళతో పోలిస్తే మన వాళ్ళది ఏ విధంగా ఉంటుంది, అక్కడ వాళ్ళది ఏ విధంగా ఉంటుంది? ఎలాంటివి నేర్చుకోవచ్చు అంటావు? ప్లేయర్స్ అందరూ బిహేవియర్ కొంచెం సిమిలర్గా ఉంటుంది, బికాజ్ మ్యాచ్ ముందు వార్మప్ చేయడము, ఏదో ఒకటి తినడము, మ్యాచ్ నడుమధ్యలో రిలాక్స్ అవ్వడం కానీ బ్రేక్ వచ్చినప్పుడు సిమిలర్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇన్ని మ్యాచెస్ ఆడిన నీకు ఎక్కడన్నా కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకపోయినా కూడా నేను ఆడాలి అని నీకు నువ్వు మోటివేట్ చేసుకొని వెళ్ళి ఆడిన మ్యాచ్ ఏమైనా ఉందా? యా, ఒక్కసారి ఒక టోర్నమెంట్లో నాకు సడన్గా నడుమధ్యలోనే ఫీవర్ వచ్చింది, అయినా సరే నేను దాంట్లో ఫైనల్స్ వెళ్ళాను కానీ ఫైనల్స్లో ఓడిపోయాను. ఓకే, ఫైనల్స్ వరకు వెళ్ళావు కదా, ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? నువ్వు హెల్త్ బాగాలేకపోయినా కూడా అక్కడ దాకా వెళ్ళావు కదా. ఇన్ని మ్యాచెస్ ఆడినప్పుడు నీతో పాటు ట్రావెల్ చేసి నీతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు? ఫాదరా, మదరా? నేను జనరల్గా అయితే మేము ట్రావెల్ చేసినప్పుడు నేను మొత్తం ఫ్యామిలీ వెళ్తాము. సింగిల్గా వెళ్ళినప్పుడు అయితే నేను డాడీ వెళ్తాము. ఓకే, చైతన్య గారు మీరు చెప్పండి, మీ అబ్బాయి తను కూడా ఇందులోనే ఉన్నాడు కదా, తను ఎన్ని మ్యాచెస్ ఆడాడు? తను ఆల్మోస్ట్ ఒక 100 మ్యాచ్లు ఆడింటాడు మేడం ఇంతవరకు. 70% తను విన్ అవుతున్నాడు. తను ఇంకా ఎంగేజ్లో ఉన్నాడు కదా, హీ నీడ్స్ మోర్ ట్రైనింగ్. సో ఇద్దరు మంచిగా ఆడుతున్నారు. ఇంకొకటి మేడం, స్పోర్ట్స్ అనేది లాంగ్ జర్నీ, జస్ట్ ఇంకా వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు. సో ఇంకా ఒక 4-5 years వీళ్ళని ఇంకా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఇంకా మంచిగా ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఫిట్నెస్ కానీ డైట్ కానీ ఇదంతా కూడా కొంచెం ఖర్చుతో కూడుకుంది కదా, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడైనా అనిపించిందా, లేదంటే మిగతా వాళ్ళు ఎవరైనా మీతో చర్చించారా? ఎలా మీరు ముందుకు టెన్నిస్ అనేది బాగా కాస్ట్లీ గేమ్, దానికోసం మనం మొదల నుంచే ఫైనాన్షియల్గా రెడీ అయ్యి ఉండాలి. అన్ని రకాలుగా మనం ప్రిపేర్ కావాలి ఫైనాన్షియల్గా స్పోర్ట్స్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్పాన్సర్షిప్స్ ఇవన్నీ కూడా జూనియర్ లెవెల్లో మనం అసలు ఆశించకూడదు. వన్స్ దే వెంట్ టు సీనియర్ లెవెల్, స్పాన్సర్స్ వీళ్ళు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. సో దాని గురించి మనం ఆలోచన చేయదు, మనం గేమ్ మీద ఫోకస్ చేసుకోవాలి, ఫైనాన్షియల్స్ మనమే ప్లాన్ చేసుకోవాలి, ముందరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఎవరితో ఆడావు? సీనియర్స్ ఎవరిని చూసావు, ఎవరిని గమనించావు? సీనియర్స్ నా కోర్ట్లో ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు అండర్ 18 ఉమెన్స్ అవి ఆడుతూ ఉంటారు. వాళ్ళు కోర్ట్లో చాలా కూల్గా కామ్గా బిహేవ్ చేస్తారు. టైం దొరికినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతావా? యా, బ్రేక్లో మాట్లాడతాము. ఓకే, ఏం చెప్తూ ఉంటారు వాళ్ళు? వాళ్ళు మ్యాచెస్ గురించి అడ్వైస్ ఇయ్యరు, ఎందుకంటే కోచ్ వాళ్ళకి వద్దని చెప్తారు, బికాజ్ కోచెసే మాకు ఆ మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో అది కూడా మాకు కోచే చెప్తారు. ఓకే, ర్యాంక్ని ఇంకా మెరుగుపరుచుకోవాలనంటే ఎలాంటి ట్రైనింగ్ ఉండాలి? ఇంకా ప్రజెంట్ మీ ర్యాంక్ ఎంత?
నా ప్రజెంట్ ర్యాంక్ వచ్చేసి 26. ఆ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను నా ఆట ఇంప్రూవ్ చేసుకొని టోర్నమెంట్లో బెటర్గా పర్ఫామ్ అయితే ర్యాంక్ పాయింట్ సైడ్ ర్యాంక్ ఇంప్రూవ్ అవుద్ది. ఓకే, చైతన్య గారు మీరు చెప్పండి, ఈ కోచింగ్ సెంటర్ అనేది ఎంతవరకు వీళ్ళ ఆట తీరును మెరుగుపరుస్తుంది? మెరుగైన ఆట తీరు కనబరచాలంటే ఒక మంచి కోచ్ దగ్గర వీళ్ళకు శిక్షణ అవసరం అంటారా? కోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. 60% ఇట్ డిపెండ్స్ ఆన్ కోచ్ అండ్ అకాడమీ. 40% వచ్చి పేరెంట్స్ అండ్ హౌ వి ట్రావెల్, హౌ వి ప్లాన్ టు ట్రావెల్. ఎందుకంటే మనం వాళ్ళ ఆట తీరును బట్టి వాళ్ళకి ఏ ప్లేస్ అయితే సూట్ అవుతుంది అది చూసి మనం వాళ్ళని టోర్నమెంట్స్కి అవన్నీ మనం ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళాలి. ప్లస్ వాళ్ళకు ఒక లిమిటేషన్ ఉంటుంది. అండర్ 12 ప్లేయర్ వచ్చేసి 18 టోర్నమెంట్స్ ఆడాలి, అండర్ 14 వచ్చేసి 25 ఆడాలి. అలా మనకు ఎట్లయితే క్రికెట్లో BCCI ఉందో టెన్నిస్లో వచ్చి ఐటాన్ ఉంటుంది, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళకు ఒక లిమిటేషన్ పెడతారు, వీళ్ళు బర్న్అవుట్ కావద్దు అని. సపోజ్ మనం ఆడిచ్చానని సంవత్సరం అంతా ఆడియొద్దు అని వాళ్ళకి 18 టోర్నమెంట్స్ లిమిటేషన్ ఉంటుంది అండర్ 12. నౌ షీ హాస్ 25 టోర్నమెంట్స్ లిమిటేషన్. ఆ 25 టోర్నమెంట్స్ మనం ప్లాన్ చేసుకొని తన సూటబుల్ అట్మాస్ఫియర్ అక్కడున్న దానికి తీసుకెళ్ళి మెరుగుగా ఆడితే ఆమె ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. అండర్ 16 వీఆర్ ప్లానింగ్ ఫర్ మోర్ టోర్నమెంట్స్. ఎందుకంటే తను కూడా కొంచెం మెచ్యూర్ అవుతుంది, కొంచెం బాడీ గ్రోత్ వస్తుంది. సో స్టెబిలైజ్ అయితే తను టాప్ 10లోకి తీసుకెళ్ళాలి అండర్ 16లోని మనం ప్లానింగ్లో ఉన్నాం నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు సానియా మిర్జా గారి దాంట్లో తన శిక్షణ తీసుకుంటోంది కదా, అవును. తను ఎప్పుడైనా ఇక్కడికి వస్తారా? సానియా మిర్జా వస్తారా? తను ఏమైనా కలిసారా? సానియా మిర్జా ఒక క్వార్టర్లీ ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. తను పర్సనల్గా కూడా సాన్వికి టిప్స్ చెప్తారు. తన ఆటను గమనించి ఏమున్నాయని కోచ్కి కూడా పిలిచి ఈ కరెక్షన్స్ చేయండి ఈ అమ్మాయిలో, నెక్స్ట్ టైం నేను చూస్తాను అని చెప్తారు. ఓకే, ఇప్పటి వరకు తను ఇన్ని ఆటలు ఆడింది, ఇన్ని మ్యాచెస్ ఆడింది కదా, మీరు ఫాదర్గా మీరు వెళ్ళి చూసి పుత్రికను చూసి పుత్రోత్సాహానికన్నా ఈ తనను చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? మొన్న బంగ్లాదేశ్లో డబల్స్లో నేను అలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే తన పార్ట్నర్ వచ్చేసి ఇంజూర్ అయ్యింది సెమీస్ కన్నా ముందే. సెమీస్ నుంచి తన పార్ట్నర్ ఆట తన ఆట తనే మొత్తం ఆడింది. అవతల ఇద్దరు ప్లేయర్స్ ఉంటే యువతల అమ్మాయి యొక్క 80% to 90% తనే మొత్తం ఆడింది డబల్స్లో కూడా. ఇంజూర్డ్ పార్ట్నర్ పెట్టుకొని ఫైనల్స్లో గెలవడం అంటే నాకు కొంచెం హ్యాపీగా అయింది. ఐ ఫెల్ట్ ప్రౌడ్. ఓకే, ఏం చెప్తావు సాన్వి ఆ మ్యాచ్ గురించి? నా పార్ట్నర్కి యాక్చువల్గా యాంకిల్ ఇంజరీ అయింది, సో తనకి కదలడానికి రావట్లేదు. సో తన కోర్టులోకి కూడా నేనే వెళ్ళి ఆడడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మీ పార్ట్నర్ ఏమన్నారు మరి? యూ ప్లేడ్ వెరీ గుడ్ అని అన్నది అంతే. ఆ మ్యాచ్ మీరు విన్ అయ్యారా? అయ్యా, గెలిచాము. ఓకే, గెలిచిన తర్వాత ఎలా అనిపించింది? తనని పాపం అంటే ఇంజూర్ అయిన ఆవిడ తను ఆడలేదు కదా, తన ఆట కూడా నువ్వే ఆడేసి మెడల్ కొట్టేయడం అంటే అది చాలా సూపర్, అంటే మెమొరబుల్ మ్యాచ్ అనే చెప్పాలి. నీకేమనిపించింది? నాకు హ్యాపీగా ఉండే, ఎందుకంటే నేను స్టిల్ ఆడగలిగాను, గెలిచాము. నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలిసిందా ఆ మ్యాచ్తో? అంటే నువ్వు ఎంత క్యాపబుల్ ఈ ఆటకని నీకేమైనా తెలిసిందా? నీ స్ట్రెంగ్త్ నీకు తెలిసిందా? నువ్వు నేను ఇంకా రీచ్ అవ్వగలుగుతాను, నేను ఇంకా కష్టపడాలని అనిపించిందా? అనిపించింది. ఓకే, ఇంకెంత ఆడాలి, ఇంకెంత ముందుకు వెళ్ళాలి, ఇంకెంత కష్టపడాలని నువ్వు అనుకుంటున్నావు? నేను వీలైనంత వరకు టాప్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నా. ఇప్పుడు సానియా మిర్జా గారిని కలిసినప్పుడు ఆవిడ ఏమంటారు? ఆవిడ ఏం చెప్తారు? నాకున్న మిస్టేక్స్ చెప్తారు, కోచ్కి దీని మీద వర్క్ చేయండి వాటన్నిటి గురించి చెప్తారు. ఓకే, నీతో పాటు ఇంకా మిగతా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అండర్ నీ ఏజ్ వాళ్ళు, వాళ్ళతో నీ ర్యాపో ఏ విధంగా ఉంటుంది? ర్యాపో అంటే వాళ్ళతో పాటు నువ్వు ఆడుతూ ఉంటావు కదా, మార్నింగ్ మీరు వెళ్ళినప్పుడు మీరు మీ ఎక్సర్సైజ్ కానీ వార్మప్ చేసుకోవడం కానీ మీరు ఆడుతున్న మ్యాచెస్ కానీ అక్కడ మీ ర్యాపో ఏ విధంగా ఉంటుంది? ఫ్రెండ్లీగా ఉంటారా, లేదు తనని నేను బీట్ చేయాలని అనుకుంటావా, ఎవరినైనా టార్గెట్స్ పెట్టుకుంటావా, ఏంటి? మ్యాచ్ ఆడేటప్పుడు తనని బీట్ చేయాలనే దాంతోనే ఆడతాను. మ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఫ్రెండ్లీగా అయిపోతాము. మ్యాచ్ వరకు మాత్రం మీరు ఎవరి ఆట వాళ్ళది. ఓకే, ఇంకా మీ ఫాదర్తో నువ్వు ఏ విధంగా అంటే మీ రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? మీ ఒక గర్ల్ అండ్ ఫాదర్ అంటే ఎక్కువగా బాండింగ్ బాగుంటుంది కదా,
మ్యాచ్కి సంబంధించి నువ్వు ఏమైనా షేర్ చేసుకుంటావా? మ్యాచ్ తర్వాత మాట్లాడతాం, లైక్ ఏ మిస్టేక్స్ ఉన్నాయో డాడీ చెప్తారు, అది ఎందుకు అయిందో అదంతా మాట్లాడుతూ ఉంటాము. నెక్స్ట్ ఏ టోర్నమెంట్, దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు స్టడీస్ ఆ తర్వాత ఈ మ్యాచ్, ఇవి రెండు మేనేజ్ చేస్తుంది కదా పాప. అంటే మీరేం చెప్తారు దాని గురించి? అయితే చదువు లేదంటే స్పోర్ట్స్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలా రెండు మేనేజ్ చేసే వాళ్ళ గురించి మీరేమంటారు ఒక ఫాదర్గా? యాక్చువల్గా బోత్ బ్యాలెన్స్ చేసుకోవాలి మేడం. నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కలిశారు, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్, బట్ తను ఏం చెప్పారంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు చదవాలి. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కూడా గవర్నమెంట్ పిలిచి జాబ్ ఇస్తుంది. సపోజ్ షీ వన్ గోల్డ్ మెడల్, తను 10th క్వాలిఫికేషన్ వెళ్ళి జాబ్ చేయలేదు అనుకోండి, కానిస్టేబుల్ జాబ్ వస్తుంది. అదే తను బీటెక్ గ్రాడ్యుయేషన్ తర్వాత మంచి పొజిషన్లో తన చదువు బ్యాలెన్స్ చేసుకుంటే మంచిగా లైఫ్లో సెటిల్ అవుతుంది. తను చెప్పింది ఏంటంటే, నాకు అతను చెప్పింది చాలా మైండ్లో కూర్చుండిపోయింది. ఎందుకంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉండి స్పోర్ట్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేసినా కూడా లైఫ్లో సెటిల్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేసుకుంటే వెరీ గుడ్ లైఫ్లో అని చెప్పారు. ఓకే, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు సాన్వి? నా ఫేవరెట్ ప్లేయర్ రఫేల్ నడాల్. కాకపోతే నన్ను ఎక్కువ ఇన్స్పైర్ చేసింది సానియా మిర్జా. బికాస్ తను ఉన్న ఎరాలో అసలు టెన్నిస్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియని కూడా తెలియదు. అయినా సరే తను ఒక WTA నెంబర్ 1 డబుల్స్ ప్లేయర్ కావడం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆటలోకి రావాలి, టెన్నిస్లోకి రావాలి అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? టెన్నిస్ ఒక ఎక్స్పెన్సివ్ గేమ్ అండ్ ఇట్స్ హార్డ్. నేర్చుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ అది నేర్చుకోవాలంటే ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ పడుతుంది అచీవ్ చేయడానికి. అండ్ డైట్, ఫిట్నెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, మీరేం చెప్తారండి? ఇప్పుడు ఒక పేరెంట్గా అయితే చదువు లేదంటే స్పోర్ట్స్ అనుకునే ఈ రోజుల్లో మీరు మీ అమ్మాయిని ఇందులోకి తీసుకొచ్చి తను సాధిస్తున్న మెడల్స్ చూసి మీరు సంతోషపడుతున్నారు. అదే విధంగా చదువు కూడా మేనేజ్ చేస్తోంది, చదువులో కూడా తను మీరు అనుకున్నట్టుగా ఒక పొజిషన్లోకి రావాలని మీరు అనుకుంటున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. తను రెండు బ్యాలెన్స్ చేసుకుంటుంది మంచిగా. 9th కొంచెం స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము కాబట్టి 75% వచ్చింది. అంతకుముందు టిల్ 8th క్లాస్ షీ వాజ్ అబౌవ్ 90% స్టూడెంట్. సో తను 10th వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం రెండిట్లో ఫోకస్ చేస్తారు. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకు అంటే ప్రిపేర్ అయ్యి రావాలి అన్నిటికీ, అండ్ కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సాన్వి, నెక్స్ట్ మ్యాచెస్ ఏంటి? ఫర్దర్ ఏం చేయబోతున్నావు? స్టడీస్లో ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? మ్యాచ్ ఏ విధంగా ఆడాలనుకుంటున్నావు? మ్యాచెస్ వచ్చేసి ఈ వీక్ ఉంది, కమింగ్ అప్ వీక్ Under-16, Under-18 ఉన్నాయి ఛాంపియన్ సిరీస్ అయితే. అవి నేను గెలవాలి అనే దాంతో ఆడుతున్నా. అండ్ ఎగ్జామ్స్ అండ్ ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి అంతేం లేదు, బట్ స్కూల్ స్టార్ట్ అయ్యాక చదువు మీద కూడా ప్రెషర్ స్టార్ట్ అయ్యింది. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అలాగే ఆల్ ది వెరీ బెస్ట్. చాలా చక్కగా ఆడి నువ్వు ఏదైతే డ్రీమ్ సెట్ చేసుకున్నావో ఆ డ్రీమ్ అచీవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది టెన్నిస్ ప్లేయర్ సాన్వితో చిట్ చాట్. చూస్తూనే ఉండండి TSAT.